ఇప్పుడు రాబోతున్న టీం సద్దాం. నమస్కారం అన్న. మేడం నమస్తే. అన్న నమస్తే. రాజు ఎవరు, మంత్రి ఎవరు? వాడు రాజువాడు, మంత్రి. మంత్రి గారు కింద భాగం మర్చిపోయినట్టున్నారు. అసలు మనం ఏడున్నాం? అసలు మీ మేడనమా తెలుసా? అరే రారా. మాయాలోకం. అది మా ఒకటిలా ఉంది. మా వాళ్ళు కొంచెం తక్కువ చదువుకురు సార్. సరే వాళ్ళు ఎవరో చచ్చిపోయారంట, వాళ్ళు వస్తారంట, చూద్దాం. ఎవర్రా? సింధు భయ్యా ఏం వెతుకుతున్నావు? నా పెళ్ళం కనిపించట్లేదు. పిల్లం ఇక్కడ ఎందుకు ఉంటే నువ్వు చచ్చిపోయి వచ్చినావు. ఇది మాయాలోకం. నేను చనిపోయానా? అంటే ఇది స్వర్గలోకం కదా? స్వర్గలోకం కాదు, మాయాలోకం. నా పెళ్ళం లేని లోకం ఏదైనా నాకు స్వర్గలోకమే. అవును, ఇంతకీ నువ్వు ఎట్లా చచ్చిపోయినావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు భయ్యా. నా ఫోన్ లో ఛార్జింగ్ లెక్క కాల్ చేసుకుందామని మా ఆవిడ ఫోన్ అడిగా, ఇచ్చింది. పాస్వర్డ్ గుర్తు లెక్క పాస్వర్డ్ ఏంది అన్నాను. డేట్ ఆఫ్ బర్త్ అంది, కొట్టా. అంతే, లేచి చూసరికి ఇక్కడ ఉన్నా. ఎట్లా చచ్చిపోయిందంటావు మామ? నేను చెప్తాను రా. అవును మేడం, ఇది ఎట్లా చచ్చిపోయాడు? నా ఫోన్ అడిగాడు, పాస్వర్డ్ అడిగితే నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాను. ఓకే, కానీ తప్పుగా టైప్ చేశాడు నా డేట్ ఆఫ్ బర్త్ ని. పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోతే ఏం చెయ్యాలి? చంపేయాలి. వాడినంటే చంపినావు, నువ్వెందుకు చచ్చిపోయినావు? అది నా డేట్ ఆఫ్ బర్త్ కాదు అంటే ఇంకెవరిదో అయి ఉంటది కదా. ఎవరిది? ఇట్ట తయారయ్యేవే మీరంతా. అది కనుక్కోడానికి నేను చచ్చి ఇక్కడికి వచ్చాను. అడుగు వాడిని అడుగు. ఎవరిదిరా? ఎవరిది ఆ డేట్ ఆఫ్ బర్త్? ఎవరిది? జర్రుంటే చచ్చిపోతుంటా. ఒక్క నిమిషం, ఏమైనా ఎట్లా పెళ్లి చేసుకున్నావు భయ్యా? తాలిగట్టే నీ సాఫ్ట్వేర్ తో పెట్టుకుంటే సాగేటట్టు లేదు ఇది. గో ఇదే కాదు, నీకు ఇంకో షాక్. ఇంకా షాకా? వెనక్కి తిరిగి చూడు. ఎంత మంది ఉన్నారు మాస్టర్? రే పులిగా లేడీ గెటప్ వేసుకుని అనుకుంటారా? కాదు పే, వాళ్ళు వచ్చిర్రు. ఎవరు? మేమెందుకు షాక్ అవుతామే? మీరు కాదు, చాకు వాళ్ళు కావాలి. రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఎప్పుడు వస్తావా అనుకుంటున్నా. అసలు ఎవరి స్కిట్ కు సంబంధం ఉన్నావు నువ్వు? యాదమరాజు స్కిట్ కు సంబంధం లేవు, సద్దం స్కిట్ కు లేవు, యోధకు లేవు, వెంకీకి లేవు, అసలు ఈ స్టేజ్ కి లేవు, అసలు మాత్రం సంబంధమే లేదు. మీ స్టేజ్ కి, మీ కథకు, మీకు నాకే సంబంధం లేదు. వాళ్ళకు నాకే సంబంధం. అడుగు ఎట్లా ఎలిమినేషన్ చేస్తారు అడుగు. సార్ నేను ఎలిమినేషన్ ఎందుకు చేశారు సార్? ఈ షోలా పాటలు డాన్స్ ఉండదు, ఓన్లీ కామెడీ చేయాలి. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా మన వాళ్ళు కామెడీ చేస్తున్నారా? చెప్పండి, సెలెక్ట్ చేద్దామా వద్దా మన షోకి? కామెడీ చేస్తుందా? చేస్తుంది. చేయండి మరి, ఇంకేంటి. డన్నా? సరే, సార్ ఏమంటుండే నువ్వు సెలెక్ట్ అన్నాడు, ఏమని చెప్పాలనుకుంటే చెప్పు. సార్కు చెప్పండి, సార్కి తెలుసు నా గురించి అని చెప్తా. సార్కు వెనకకి తగ్గలేదు సార్, వెనకకి తగ్గలేదు సార్, వెనకకి పోతున్నా. ఓకే అమ్మ రామస్వామి. అరే ఏం రా ఈ టీమ్ లో ఒకరేమో మొత్తం సైలెంట్ ఉంటారు, ఒకరేమో మొత్తం చెమటలు పట్టిస్తారు. అయిపోలేదు ఇంకా, రైట్ లుక్ వేసుకో. వెనకమాల చూడు, బ్యాక్ సైడ్. అయ్యే రాజు గారు ఎవడిడు? రాజంటే ఎందుకు ఉరుకుతున్నావు? అక్కడ యాదమరాజు చేస్తే టార్చర్ పట్టుకొని ఇక్కడికి వస్తే మళ్ళీ రాజు అంటున్నా. మేము పంగకల్ల యాదమరాజు కాదు, మీ రాజ్యానికి రాజులం. అయినా నువ్వెందుకు చచ్చిపోయినావు? మా శాంతి మీకు తెలుసు కదా, మీ వైఫ్ రీల్స్ బాగా చేస్తుంది కదా. అవును. నేను అటుపండిని తొక్కేసింది, ఆ తొక్క మీద జారి కింద పడ్డా. అక్కడెక్కడ పడితే కళ్ళు తెరిచి ఈడున్నా. ఒరే నువ్వు చచ్చిపోయినావు అర్థం రా. నేను చచ్చిపోయినా. అవును, నువ్వు అసలు ఈ ఆనందం తట్టుకోలేదు. డాన్స్ ఒక్క నిమిషం. ఓహో, నీ పిల్లం దగ్గర నుంచి నువ్వు దూరం వచ్చినందుకు ఆనందపడుతున్నా. టేక్ లెఫ్ట్, పక్క ఇట్ సైడ్. ఓ మని అమ్మ, టేక్ లెఫ్ట్ రైట్ అంటే మీ పిల్ల మీద. అమ్మా ఇగో ఈయన మొగుడు. ఏంది అసలు నువ్వు? ఒక్క నిమిషం, అసలు నువ్వు ఎందుకు కొడుతున్నావు ఆయన? తొక్కబడ్డది తీయమని చెప్పిన, పోయి పడ్డాడు. గంట సేపు లేపుతుంటే లేవకుండా ఇక్కడేమో చేస్తున్నాడు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. ఓడి నీ అవ్వ తల్లి, వాడు పండుకోలేడే తల్లి, చచ్చిపోయాడు. చచ్చిపోయి
అవును మాస్టర్ నేను షాపింగ్ కి వెళ్తే వీడికి చెప్పిపోతా ఆఖరికి బాత్రూమ్కి వెళ్తే కూడా వీడికి చెప్పిపోతా వీడు చచ్చిపోతాడా అది నాకు చెప్పకుండా అసలు ఎంత ధైర్యం రా. మధ్యలో నువ్వేంద్రా బయలు ఇచ్చినట్టే భూలోకంలో పడతావు కాదమ్మా ఎవరైనా చచ్చిపోయేటప్పుడు చెప్పిపోతాడా నాకు చెప్పాలా ఎవరిని నేను అయినా ఈ పిచ్చి మొహాలతో ఏం ముచ్చట్లు పక్కకు వస్తే రీల్స్ చేస్తాం కదా మీకు ఇంకా రీల్స్ పిచ్చి పోలే చచ్చిపోయినాక కూడా అవును ఏడన్నా రీల్స్ చేయాలి మంచి లొకేషన్ చెప్తా ఇద్దరు దయాలు ఉన్నారు వాళ్ళతో పోయి చేసుకోరు అదొకటి ఇదొకటి పొరి అటు పొరి మాస్టర్ ఇది ఏం మాస్టర్ మాకు నాకు అర్థం కాదు మా రోస్టింగ్ ఏదో మేము మంచిగా చేసుకుంటుంటాం కదా ఇది యోధ సిస్టర్స్ కన్నా ఎక్కువ ఉంది కదా